నీవెప్పుడైనా భయంతో కదలలేని స్థితిలో ఉన్నావా? ఆ లోపలి స్వరం చెబుతుంది, నేను విఫలమైతే. ఈ ప్రశ్న మనసులో మెదులుతున్నప్పుడు మనం తరచుగా స్తంభించిపోతాము, ముందుకు కదలలేము. ఈ భయం మనల్ని వెనక్కి లాగుతుంది, మన సామర్థ్యాలను అనుమానించేలా చేస్తుంది. పరీక్షల ముందు, ఇంటర్వ్యూల ముందు, లేదా జీవితంలో పెద్ద నిర్ణయాల ముందు. ఇలాంటి పరిస్థితుల్లో మనం తరచుగా భయాన్ని అనుభవిస్తాము. ప్రపంచంలో అతి మహాన యోధుడు అయిన అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇదే భయాన్ని అనుభవించాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాడు. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఈ శ్లోకం భగవద్గీతలోని 2వ అధ్యాయం 3వ శ్లోకం. ఇది అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశంలో ఒక భాగం, అతనిలోని భయాన్ని తొలగించడానికి చెప్పిన మాటలు. ఓ అర్జున, ఈ హృదయ దౌర్బల్యానికి లోను అవ్వకూడదు. ఇది నీకు తగదు. ఈ చిన్న మనస్సును విడిచి లేచి నిలబడు, శత్రువులను జయించేవాడా. కృష్ణుడు అర్జునుడికి ధైర్యాన్ని నూరిపోస్తూ అతనిలోని బలహీనతను విడిచిపెట్టి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు. ఇది అర్జునుడికే కాదు, మనందరికీ చెప్పిన సందేశం. కృష్ణుడు మనకు గుర్తు చేస్తున్నాడు, భయం మన అసలైన స్వరూపం కాదు. మనలోని దివ్యత్వాన్ని మనం గుర్తించినప్పుడు భయం తన పట్టును కోల్పోతుంది. ఈ సందేశం కాలాతీతమైనది, ప్రతి తరానికి వర్తిస్తుంది. మనమంటే శరీరం కాదు, మనం ఆత్మం, దివ్యమైనది, భయరహితమైనది, అనంతమైనది. ఈ దివ్యమైన ఆత్మశక్తిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనలోని ఈ అంతర్గత శక్తిని గుర్తించడం ద్వారా మనం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలం, భయాన్ని అధిగమించగలం. కొన్నిసార్లు భయం గర్జించదు, అది కేవలం చెబుతుంది, నీవు సరిపోడు. ఈ నిశ్శబ్ద సందేహం మనల్ని లోలోపల బలహీనపరుస్తుంది, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈ అంతర్గత స్వరాన్ని మనం గుర్తించి దానిని అధిగమించాలి. ప్రతి మనిషి తన స్వంత యుద్ధంలో నిలబడి ఉన్నాడు, సందేహం మరియు విశ్వాసం మధ్య యుద్ధంలో. ఈ అంతర్గత పోరాటం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది, మన నిర్ణయాలను నిర్దేశిస్తుంది. ఈ యుద్ధంలో గెలవాలంటే మనలోని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నీ లోపల దైవశక్తి ప్రవహిస్తున్నదని గుర్తు చేసుకున్నప్పుడు భయం తన శక్తిని కోల్పోతుంది. ఈ అంతర్గత శక్తిని గుర్తించడం ముఖ్యం. మనలోని ఈ దైవత్వాన్ని మనం నమ్మినప్పుడు ఎలాంటి భయమైనా మనల్ని ఏమీ చేయలేదు. ధైర్యం అంటే అహంకారం కాదు, అది సమర్పణ. అది చెబుతుంది, నేను నమ్ముతున్నాను, నేను లేస్తాను. ఇది విశ్వాసం యొక్క నిజమైన రూపం. ఈ సమర్పణ భావనతో మనం ముందుకు సాగినప్పుడు విజయం మనదే అవుతుంది. ప్రతి పరీక్ష నిన్ను విరగదీయడానికి కాదు, నిన్ను మేల్కొలిపేందుకు. ప్రతి సవాలు ఒక అవకాశంగా మారుతుంది, మనలోని శక్తిని గుర్తించడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి. ఈ దృక్పథంతో మనం జీవితాన్ని చూసినప్పుడు భయం అదృశ్యమవుతుంది. కృష్ణుని వాక్యాలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి, నీ కర్తవ్యాన్ని చేయు, విశ్వాసం ఉంచు, భయాన్ని విడిచిపెట్టు. ఈ మాటలు మనకు మార్గదర్శకం, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కోవడానికి మనకు స్ఫూర్తినిస్తాయి. భయం చెదిరిపోతుంది నీవు ఒంటరిగా లేవని గుర్తించినప్పుడు. దైవం ఎల్లప్పుడూ నీతోనే ఉండి నీకు అండగా నిలుస్తుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనలోని భయం పూర్తిగా తొలగిపోతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. గీత జ్ఞానం నీ మనసును తాకితే మన అంతరంగ యాత్రలో చేరి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ జ్ఞానాన్ని పంచుకుంటూ మనందరం కలిసి భయాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం.